అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం ప్రకారం ఈరోజు మనం పుణ్యం గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. అసలు పుణ్యం అంటే ఏమిటి? పాపాల నుంచి రక్షించబడండి, పుణ్యాలు సంపాదించండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. పుణ్యం అంటే ఏమిటి? పుణ్యం వల్ల మనకి కలిగే లాభం ఏమిటి అనే కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు పుణ్యాలు ఎందుకు చేయాలి, ఎందుకు దేనిని పుణ్యం అంటారు, ఎందుకు పుణ్యం అంటారు, ఆ పుణ్యం అనేది ఎందుకు చేయాలి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ధార్మిక భాషలో, ఈ అరబిక్ భాషలో ఈ యొక్క పుణ్యాన్ని నేకి లేదా బిర్ అని కూడా అంటారు. పుణ్యం అంటే ప్రార్థనలు చేయడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది, దేవుణ్ణి ఆరాధించడం వల్ల పుణ్యం లభిస్తుంది. కేవలం ప్రార్థన చేయటం, దేవుణ్ణి ఆరాధించడం, ఈ రెండు విషయాలే పుణ్యం కాదు. వీటితో పాటు, వీటి వల్ల పుణ్యం వస్తుంది, కానీ వీటితో పాటు మనిషి యొక్క ప్రవర్తన మరియు అతని యొక్క అంతరాత్మకు సంబంధించిన దాన్ని బట్టి కూడా పుణ్యం అనేది ఉంటుంది. దీని గురించి మనం చూసినట్లయితే మనం తెలియకుండా ప్రతిరోజు ఒక 5 పుణ్యాలైనా చేస్తూ ఉంటాం. గమనించారా? అవేమిటో? దారిలో ఏదైనా అడ్డుపడి ఉంటే దాన్ని తొలగించడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది. ఒక వ్యక్తి తన యొక్క భార్య నోటికి ఒక ముద్ద కష్టపడి పెట్టడం లేదా అందించటం, అతను కష్టపడి ఇంటికి సంపాదించి తీసుకెళ్ళటం కూడా ప్రేమతో, అది కూడా పుణ్యమే. ఎవరినైనా చూసి చిరునవ్వుతో పలకరించడం, ముష్కురావాటితోటి వారిని పలకరించడం కూడా, ఇది కూడా పుణ్యం అని చెప్పడం జరుగుతుంది. మరియు పక్షులకు లేదా జంతువులకి నీళ్లు తాగిపించడం, వాటికి ఇంకేదైనా ఏర్పాట్లు చేయడం కూడా పుణ్యమే. అంతేకాకుండా ఒకరికి సరైన దారి చూపించడం, ఒకరికి వారి యొక్క జీవితానికి సంబంధించిన ఏదైనా ఒక సరైన దారిని, మార్గాన్ని, చివరికి ఒక చిన్న మాట సహాయం చేసినా కూడా అది కూడా పుణ్యం కింద, సదకా కింద లభిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు తెలియకుండా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఇలాంటి పుణ్యకార్యాలు. మరి పుణ్యకార్యాలు అని ఎందుకంటారు వీటిని? పుణ్యం అంటే పాపాల నుంచి రక్షిస్తుంది, నరకం నుంచి కాపాడుతుంది, స్వర్గంలోకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. స్వర్గంలో అనేక అంతస్తులు ఉన్నాయి, వాటిల్లో ఇంకా మంచి దానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, దేవుడికి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ దేవుణ్ణి మెప్పిస్తూ ఏవైతే ఆరాధనలు చేస్తున్నామో ఆ యొక్క ఆరాధన అంటే ప్రార్థన అనే భాష, దానిని అరబ్బీలో నమాజ్ అని అంటాం లేదా సలా అని అంటాం. ఈ యొక్క ప్రార్థన అంటే నమాజ్, సదకా, ఖైరాత్, దాన ధర్మాలు, జకాతులు, అజ్జుమ్రాలు, మంచి పనులు, మంచి కార్యాలు ఏవైనా సరే దేవుడి వద్ద స్వీకరించబడాలి అంటే మరి ఈ యొక్క పుణ్యం ద్వారా మనం ఈ యొక్క పుణ్యాలు కనుక చేస్తే మన యొక్క ఈ యొక్క ఆరాధనలన్నీ కూడా దేవుడి వద్ద తొందరగా స్వీకరించబడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పుణ్యకార్యాలు ఇవన్నీ కూడా పుణ్యకార్యాలే. ఈ పుణ్యకార్యాలకి మనం చేసే అనేక పుణ్యకార్యాలు వల్ల ఈ యొక్క పుణ్యకార్యాలు దేవుడి వద్ద ఇష్టపూర్వకంగా తొందరగా స్వీకరించబడే అవకాశం ఉంటుంది. మరి ఖురాన్లో సూరా అల్ బకరాలో 2వ సూరా 177వ వాక్యంలో ఖురాన్లో పుణ్యం గురించి, అంటే పుణ్యం అంటే అల్లాను స్పష్టంగా అల్లా ఇక్కడ వివరించారు. ఏమని? అల్లాను, పరలోకాన్ని, దైవదూతలను, దైవ గ్రంథాలను, దైవ ప్రవక్తలను మరియు తలరాత, విధివ్రాత అంటాం కదా, తక్దీర్, తలరాత, ఎవరైతే వీటిని విశ్వసించారో, ఇలా విశ్వాసం పెట్టడానికి వల్ల పుణ్యం. దేవుణ్ణి నమ్మితే పుణ్యం, పరలోకాన్ని, అంటే దీన్ని ప్రళయ దినం, తీర్పు దినం ఉంది, జడ్జిమెంట్ డే ఉంది, పరలోకం అనేది ఉంది ఖచ్చితంగా అనే నమ్మటాన్ని, ఇలా దేవుడు చెప్పిన మాటని నమ్మటం పుణ్యం. దైవదూతలు ఉన్నారని చెప్తే ఆ దైవదూతలని నమ్మటం, మొక్కటం కాదు, నమ్మటం అంతే, విశ్వసించడం ఉన్నారు అని. దైవ గ్రంథాలను ఉన్నాయి అని విశ్వసించడం, దైవ ప్రవక్తలు ఉన్నారు, వచ్చారు అని నమ్మటం, కానీ ఒక్కడైనటువంటి సృష్టికర్తను మాత్రమే ఆరాధించటం. మరి వీటన్నిటి వల్ల, ఈ యొక్క నమ్మకాల వల్ల కూడా పుణ్యాలు లభిస్తాయని. అంతేకాకుండా మనకు ఇష్టమైన సంపదను బంధువులకు, అనాథలకు, పేదలకు, బాటసారులకు, అడిగిన వారికి, అడగని వారికి, అగత్యపరులకు వాటిని పంచిపెట్టడం, దానం చేయడం, సహాయం చేయడం, ఇది కూడా పుణ్యకార్యమని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది.
ఇక మూడవ విషయం ఏమిటి అంటే నమాజును స్థాపించడం, జకాతును ఇవ్వటం, దాన ధర్మాలు చేయటం, ఇవి కూడా పుణ్యకార్యం. నమాజ్ అంటే ఇప్పుడు అల్లా అంటే అరబ్బీలో దేవుడు అనే పదాన్ని లేదా సృష్టికర్త అనే పదాన్ని అరబ్బీలో అల్లా అని అంటారు. అల్లా అంటే తెలుగులో దేవుడు లేదా సృష్టికర్త లేదా ప్రభువు లేదా రబ్బు లేదా ఖుదా లేదా గాడు, ఇలాంటి అనేక పదాలు అనేక భాషల్లో అనేక రూపాలు మారుతూ ఉంటుంది. అరబ్బీలో దేవుడు లేదా సృష్టికర్త అనే పదాన్ని అరబ్బీలో అల్లా అంటారు. ప్రార్థన అనే పదాన్ని ఈ యొక్క దువా అని లేదా నమాజ్ అని లేదా సలా అని ఇలా చెప్తూ ఉంటాం. ఇలా నమాజును స్థాపించడం లేదా మరియు జకాత్ అంటే మనం సంపాదించిన దానిలో నుంచి మరి దేవుడు ఎవరెవరికైతే 8 రకాల వాళ్ళకి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎవరికైతే నేను సంపాదన ఇచ్చానో వారు ఈ యొక్క 8 రకాల కేటగిరీల వారికి ఖచ్చితంగా మీ యొక్క దాన ధర్మాలు లేదా జకాత్ ఇవ్వాల్సిందే అని చెప్పడం జరిగింది. మరి ఆ జకాత్ వేరు, దాన ధర్మాలు వేరు. మళ్ళీ జకాత్ వేరు, దాన ధర్మాలు వేరు. జకాత్ అంటే ఖచ్చితంగా ఇవ్వాలి. దాన ధర్మాలు అంటే అది మన ఇష్టపూర్వకంగా మనం ఎక్స్ట్రా పుణ్యాలు సంపాదించుకునేటటువంటి మార్గం అన్నమాట. ఇక ఇంకొక విషయం ద్వారా కూడా పుణ్యాలు సంపాదించవచ్చు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది. ఎవరికైనా మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకోవడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది. ఎవరైనా మనల్ని నమ్మి ఏదైనా ఒక అమానతను మన దగ్గర పెడితే దాన్ని తిరిగి వారికి ఉన్నట్లుగా దాన్ని రక్షించి ఇవ్వడం వల్ల కూడా అమానత లభిస్తుంది. అమానత్ అంటే వస్తువు అయి ఉండొచ్చు, ఒక భూమి అయి ఉండొచ్చు, ఒక పేపర్ అయి ఉండొచ్చు, పెన్ను అయి ఉండొచ్చు, ఆస్తులు అయి ఉండొచ్చు, కొంతమంది వ్యక్తులు అయి ఉండొచ్చు, లేదా ఒక మాట అయినా ఉండొచ్చు. ఏదైనా సరే మనల్ని నమ్మి ఒక వ్యక్తి మన దగ్గర చెప్పాడు లేదా ఇచ్చాడు అంటే దానిని కాపాడటం మరియు వాళ్ళు అడిగినప్పుడు దాన్ని ఇవ్వటం, ఇది అమానత్ అన్నమాట. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది అని ఇక్కడ ఇస్లాంలో, ఇక్కడ ఖురాన్లో 2వ సూర 117లో ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇక కష్టాలలో, అనారోగ్య సమయాలలో, ఆపదల్లో ఓర్పు వహించాలి. ఏం చేయాలి? కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఓపిక పట్టాలి. అటువంటి టైంలో మనం షిర్క్ చేయకూడదు. షిర్క్ అంటే ఏమిటి? దేవుడితో పాటు వేరే వాటిని నమ్మటాన్ని, విశ్వసించడాన్ని షిర్క్ అని అంటారు. అంటే వేరే వాటిని షిర్క్ దేవుడితో వేరే వాటిని పోల్చడాన్ని, నమ్మటాన్ని షిర్క్ అని అంటారు. ఇటు కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు మరి మీరు ఓపిక పట్టండి, షిర్కుకు ఒడిగట్టకండి అని ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది. ఇక ఇంకొక విషయం, మీరు కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఓపిక పట్టండి, ప్రార్థన చేయండి, నమాజు చేయండి, దువా చేయండి, ఓపిక పట్టండి అని ఖురాన్లో 2వ సూర 45-46 వాక్యాల్లో మరియు ఇప్పుడు చెప్తున్న ఈ యొక్క ఖురాన్ వాక్యంలో మరి 177 వాక్యంలో 2వ సూర ఇంకా అనేక చోట్ల కూడా చెప్పడం జరుగుతుంది. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేయకూడదు. అక్రమం, అన్యాయం, మోసం, అబద్ధాలు, దొంగతనాలు, క్రైమ్స్, నేరాలు, ఘోరాలు ఇటువంటి వాటికి ఒడిగట్టకూడదు. అలా అని సిగరెట్టు, గుట్కా, తంబాకు, జర్దా, మద్యం తాగుడు ఇటువంటి వాటికి బానిస కాకూడదు. ఇటువంటి వాటిల్లో మనం ఇటువంటి దారుల్లో మనం ప్రశాంతత వెతుక్కోకూడదు. ఆధ్యాత్మికంగా ప్రయత్నించాలి. వీలైతే నమాజు చేయడం లేదా ప్రార్థన చేసుకోవటం లేదా దేవుణ్ణి స్మరించుకోవటం లేదా దేవుణ్ణి ప్రార్థించడం, అడగటం లేదా ఏదైనా ఒక మంచి కార్యం చేసి దేవుడికి మనల్ని పొంది వాటి నుంచి రక్షణ పొందడం, మరి ఇవన్నీ కూడా ప్రయత్నించాలి. లేదా ఖురాన్ చదవటం, ఇంకేదైనా ప్రయత్నించాలి. కానీ మనం వేరే చెడ్డదారుల్లోకి వెళ్ళకూడదు అని దీని యొక్క అర్థం అన్నమాట. ఓపిక పట్టాలి అని చెప్పడం జరుగుతుంది. మీరు సడన్ నిర్ణయాలు తీసుకోవద్దు, సబర్ చేయండి. దేవుడు మరి మీకు ఏ విషయం ఇవ్వనున్నాడో మీరు ఓపిక పట్టండి అని చెప్తూ ఉన్నాడు. ఖురాన్లో ఇంకొక దగ్గర ఉంది, ప్రతి కష్టం తర్వాత వారికి సౌలభ్యం కూడా కల్పిస్తాం అని కూడా చెప్తూ ఉన్నాడు అల్లా. దానికోసం మనం వెయిటింగ్ చేయాలి. దేవుడు మనకి కొంతమందికి ఇచ్చి కొంతమందికి తీసుకొని పరీక్షిస్తూ ఉంటాడు. కొంతమందికి ఇచ్చి తీసుకొని ఇచ్చి ఇలా రకరకాలుగా పరీక్షిస్తారని చెప్తూ ఉన్నాడు. వారికి కష్టమైన, నష్టమైన, మంచి అయినా, చెడైనా ఏదైనా సరే దేవుడు ఏ రకంగా పరీక్షించవచ్చు. సంపాదన ద్వారా, సంతానం ద్వారా, అధికారం ద్వారా, ఆరోగ్యం ద్వారా ఎలాగైనా సరే దేవుడు పరీక్షించవచ్చు. కానీ మీరు ఓపిక పట్టండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక ఇలా ఇటువంటి ఆటల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఓపిక పట్టడం కూడా పుణ్యంగా చెప్పడం జరుగుతూ ఉంది.
ఈ యొక్క వాక్యంలో ఒక చిన్న వర్డ్ని మాట్లాడుకుంటేనే మనకి ఇంత టైం పట్టింది. ఇలా ఒక్కొక్క పదాన్ని కనుక మనం అర్థం చేసుకుంటూ చదివితే ఖురాన్లో అనేక విషయాలు ఉన్నాయి. ఇక హదీసుల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఏం చెప్పారంటే, పుణ్యాన్ని చాలా మంచిగా సరళంగా ముహమ్మద్ సల్లం గారు చెప్పారు. మన యొక్క మంచి ప్రవర్తన ఏదైనా సరే అది పుణ్యమే. మన యొక్క మంచి మాట, నడవడిక, పద్ధతి, అఖ్లాకు, చిరునవ్వుతో ఇతరులతో పలకరించడం, బాగున్నావా, ఎలా ఉన్నారు, మంచిగా ఉన్నారా, తిన్నారా, లేదా ఎలాంటి ఆరోగ్యం బాగుందా, ఇలా మీరు ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు, మంచిగా ఉన్నారా అని ఇలా పలకరించడం కూడా పుణ్యమే ఇతరులని. అదేవిధంగా మన యొక్క మంచి ప్రవర్తన కూడా పుణ్యమే. మన మూలంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండటం కూడా, అటువంటి మనస్తత్వం కలిగి ఉండటం కూడా పుణ్యమే. ఇవన్నీ కూడా సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఇంకొక సందర్భంలో, ఏ పని చేస్తే నీ యొక్క మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అది పుణ్యకార్యము అని, ఏ పని చేస్తే నీ యొక్క మనసులో సందేహం, అనుమానాలు, కల్లోలం కలుగుతుందో అటువంటిది పాపం అని నువ్వు గుర్తించు అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారు. అల్లాహు అక్బర్. పుణ్యంలో అనేక రకాలు ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్, దేనిని పుణ్యకార్యం అని అనుకోవచ్చు అంటే, చిన్న చిన్న పనులు కూడా పుణ్యాలలోకి వస్తాయి కొన్నిసార్లు. వాటిని మనం సిల్లీగా సింపుల్ అని తీసుకోకూడదు. ఏమో వాటి ద్వారానే మనం స్వర్గానికి వెళ్తావేమో, అల్లాకి తెలుసు. మనం చేసిన పెద్ద పనుల వల్ల మన స్వర్గానికి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, అల్లా దాన్ని స్వీకరించవచ్చు, స్వీకరించి ఉండకపోవచ్చు. కానీ కొన్నిసార్లు మనం చేసిన చిన్న పనే దేవుడికి నచ్చి మనల్ని నరకం నుంచి కాపాడి స్వర్గంలోకి పంపించవచ్చు. అది ఆ యొక్క జ్ఞానం అల్లాకే తెలుసు. మాలికే యౌమిద్దీన్, ప్రళయ దినానికి, తీర్పు దినానికి, మరి జడ్జిమెంట్ డేకి యజమాని ఆ యొక్క దేవుడు, ఆయనకి మాత్రమే తెలుసు. కానీ ఆ దేవుడు గ్రంథం ద్వారా, ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి కొన్ని విషయాలలో ఏమిటి అంటే, మీరు నవ్వుతూ పలకరించండి, మంచి మాట పలకండి, మార్గంలో ఉన్నటువంటి ఏవైనా అడ్డులు ఉంటే వాటిని తొలగించండి, తల్లిదండ్రులకు సేవ చేయండి, ఇలాంటి అనేక విషయాలు కూడా చెప్పాడు. తోటి సోదరుని చూసి చిరునవ్వు నవ్వటం కూడా ఒక సదకాయే, ఒక ధర్మకార్యము అని, ఒకరికి మంచి మాట చెప్పడం లేదా ఓదార్చడం, చెడు నుంచి ఆపటం, వారికి సహాయం చేయటం, వారిని ఇబ్బందుల నుంచి బయటకు తీసుకురావటం, వారికి సహాయం చేయటం, ఇవన్నీ కూడా వారిని క్షమించటం, ఇవన్నీ కూడా సదకా, ఖైరాత్, ఇవన్నీ కూడా పుణ్యకార్యాలు, దాన ధర్మాలకు సంబంధించినటువంటి కార్యాలని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇక మార్గం నుండి అడ్డంకులను తొలగించడం, దారిలో ఇతరులకు ఇబ్బంది కలిగించే రాయిని లేదా ముళ్ళును తీసివేయడం కూడా పుణ్యకార్యంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. మరి ఇది ఒక పుణ్యకార్యంగా చెప్పుకుంటే, ఈనాడు మన ఫంక్షన్లు, పార్టీలు, అది ఇది అని రోడ్డుని బ్లాక్ చేయటం వల్ల అంబులెన్స్లకు కానీ, ఆ దారిలో వెళ్ళే ఇతర ప్రయాణికులకు కానీ, పడోస్లో ఉన్నటువంటి చుట్టుపక్కల వారికి కానీ ఎంత ఇబ్బంది కలుగుతుంది. మనల్ని వారు దీవించాలే కానీ మనల్ని వారు మనసులో తిట్టుకునే విధంగా మనం ఉండకూడదు. ఏదైనా సరే సింపుల్గా చేసేసుకోవడానికి కోసం ప్రయత్నించాలి. ఆడంబరంగా చేసుకుంటే కొన్ని చోట్ల పుణ్యాలు రావటం కంటే కూడా పాపాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా రహదారులలో, రోడ్లలో ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దు అని మరి ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. రోడ్లని బ్లాక్ చేయటం అంటే, రోడ్లని ఆపటం, రోడ్లని మూసివేయటం, రోడ్లలో ఇబ్బంది కలిగించడం అంటే ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. అవి మీరే ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. ఇక మరి తల్లిదండ్రుల యొక్క సేవ, తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవడం అత్యున్నతమైనటువంటి పుణ్యకార్యం. పుణ్యకార్యాలలో అత్యున్నతమైనటువంటి పుణ్యకార్యం ఏది? అత్యున్నతమైనటువంటి పుణ్యకార్యం తల్లిదండ్రులను చూసుకోవటం. వారు ఇస్లాంలో ఉన్నా, ఇస్లాంలో లేకున్నా మీరు మాత్రం మీ తల్లిదండ్రులను చూసుకోండి అని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. వారికి కావాల్సినటువంటి తిండి, ఆహారము, నిద్రకి కావాల్సినవి, ఆరోగ్యానికి కావాల్సినవి, బట్టలు, ఒంటికి కావాల్సినవి బట్టలు, మరియు రక్షణ, ఇవన్నీ కూడా మీరు ఏదైతే ప్రేమ, గౌరవం, మర్యాద ఏవైతే మీ తరపున వారికి దక్కాలో అవి మీరు ఏర్పాటు చేయండి. ఖురాన్లో సూరా లుక్మాన్లో ఇవన్నీ విషయాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వారు ఇస్లాంలో ఉన్నా లేకున్నా కూడా మీరు వారికి చేయాల్సినవన్నీ చేయాల్సిందే. అదేవిధంగా మీరు వాళ్ళని అని కూడా కోపగించుకోవద్దు అని తెలియజేస్తూ ఉంది ఖురాన్ గ్రంథం. తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవడం అత్యున్నతమైనటువంటి పుణ్యకార్యంగా ఇస్లాం తెలియజేస్తుంది ఖురాన్లో. ఇక అంతేకాకుండా ఇస్లాంలోని ఏ పని చేసినా దాని వెనుక నియత్ అనేది ఉంటుంది, అంటే ఉద్దేశం.
నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది ఏంటి, మన చేతిలో ఒక ఏదో కత్తి ఏదో రాయో ఏదో ఉంది, అది జారి పడిపోయింది ఒక ప్రాణి మీద. అదే కత్తో లేదా రాయో కావలసుకొని పడేస్తే దానివల్ల ఆ యొక్క ప్రాణికి ఇబ్బంది కలిగింది. జారి పడిన దానికి కావలసుకొని పడిన దానికి తేడా ఉందా లేదా? అలానే మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాం ఏదైనా పని, ఆ ఉద్దేశాన్ని బట్టే దేవుడు మనకి పుణ్యం అనేది ఇస్తాడు. నేను ఇక్కడ 2-3 హదీసులు చెప్పడం కోసం ప్రయత్నిస్తాను. ప్రళయ దినం రోజు దేవుడు ముగ్గురు వ్యక్తులని వారి వెంక చూడడానికి కూడా ఇష్టపడడు అనేది ఒక హదీసు మీరు వినే ఉంటారు. అదేవిధంగా లేదా వారితో ఇలా అంటాడు, ఏమని, ఒక వ్యక్తికి బలాన్ని ఇస్తాడు, బలాన్ని, ఆరోగ్యాన్ని, సౌష్ఠ్యాన్ని, రౌద్రాన్ని ఇస్తాడు. కానీ అతడు ప్రపంచంలో దానిని ఎలా వాడాడంటే తనకి పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు, అధికారము అతన్ని గుర్తించాలనే ఉద్దేశంతో దాన్ని వాడాడు. అతడు ఇస్లాంలోనే ఖర్చు పెట్టాడు, దైవిక పరంగానే ఖర్చు పెట్టాడు. కానీ అతని మనసులో ప్రజలు నన్ను ఇలా అనుకోవాలి, అలా అనుకోవాలి అనే ఉద్దేశంతో ఖర్చు పెట్టాడు. ఇక ఇంకొక వ్యక్తి ఖురాన్ విద్య, అతడు దేవుడి పట్ల నేర్పిస్తే అది వేరే విషయం. కానీ ఒక వ్యక్తి జాబు కోసం, జీతం కోసం, లేదా ఇంకేదైనా పేరు ప్రఖ్యాతుల కోసం, గొప్పల కోసం నేర్పిస్తే మరి ఇక్కడ అతని యొక్క ఉద్దేశం మారింది. మరి ఇంకొక వ్యక్తి డబ్బు, అతనికి సంపాదన దేవుడు పుష్కలంగా ఇస్తే అతడు కూడా ఈ యొక్క దైవ మార్గంలోనే ఖర్చు పెట్టాడు. కానీ అతని యొక్క ఉద్దేశం ఏమిటి, ప్రజలు నన్ను ఇలా గుర్తించాలి, అలా గుర్తించాలి, అలా అనుకోవాలి, ఇలా అనుకోవాలని. కానీ దేవుడు ఏం చేశాడు, ప్రళయ దినం రోజు మీరు ఏ ఉద్దేశంతో ఏదైతే ప్రపంచంలో చేశారో అది మీకు ప్రపంచంలో లభించింది కదా, ఈరోజు ఇక్కడ మీకు ఎటువంటి భాగం లేదని చెప్పడం జరుగుతుంది. అందుకే దేవుణ్ణి ఉద్దేశించి దేవుణ్ణి రాజీ చేయాలి, దేవుడు దీన్ని స్వీకరించాలి, దేవుడు దీన్ని ఒప్పుకోవాలి, దీని ద్వారా ప్రతిఫలం నాకు దేవుడు పరలోకంలో ప్రసాదించాలి, ఈ లోకంలో కూడా ప్రసాదించాలి, పరలోకంలో కూడా ప్రసాదించాలని కోరుకోవాలి. ఇహ పరలోకాల్లో కూడా దేవుడే నాకు దీని యొక్క రిజల్ట్ అనేది ఇవ్వాలి, దీని యొక్క ప్రతిఫలం అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో చేసే ఏ పనైనా సరే దేవుడి వద్ద స్వీకరించబడుతుంది. దాని యొక్క పుణ్యఫలాలు ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా దొరుకుతాయి. కానీ ప్రజల నుంచి ఆశించి చేస్తే దేవుడు చెప్తాడు, నీవు ప్రజల నుంచి ఆశించావు కదా, అది నీకు ప్రపంచంలో ప్రజల దగ్గర దొరికిపోయింది, ఈరోజు నీకు దానికి ఎటువంటి విలువ ఇక్కడ లేదని చెప్పడం కూడా జరుగుతుంది. ఇక ఇంకొక విషయం, ఒక వ్యక్తి లేదా 1 లేదా 2 లేదా 3 వ్యక్తులని హదీస్లో చెప్పడం జరుగుతూ ఉంది. మీరు కూడా చూడవచ్చు హదీసు. ఏమిటంటే ఒక వ్యక్తి తాను ఇంకొక వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. ఏమని, అతని దగ్గర డబ్బు, ధనం, అధికారం ఉన్నాయి. అతను అనుకుంటాడు, నా దగ్గర కూడా డబ్బు ఉంటే నేను కూడా దైవ మార్గంలో ఇలా ఖర్చు పెట్టేవాడిని, అలా ఖర్చు పెట్టేవాడిని, అలా చేసేవాడిని, ఇలా చేసేవాడిని అని. ఇంకొక వ్యక్తి, నా దగ్గర కూడా డబ్బు ఉంటే ఒక వ్యక్తి అతడు విచ్చలవిడిగా తినటం, ఖర్చు పెట్టడం, ఎంజాయ్ చేయడం, టైంపాస్ చేయడం చేస్తూ ఉన్నాడు. అతను అలానే అరే నా దగ్గర కూడా డబ్బు ఉంటే నేను కూడా అలా చేసేవాడిని కదా అని అనుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, వీరు పేదవారు అయి ఉండి కూడా వీరి యొక్క ఆలోచన ఏదైతే ఉందో, ఇతరుల దగ్గర డబ్బు ఉంటే నేను కూడా ఇలా బతుకుతా, ఇలా ఉంటా అని ఏదైతే ఆలోచన పెడుతున్నామో, నీ దగ్గర లేకపోయినా సరే నీ మనసులో ఏదైతే ఈ యొక్క మంచి ఆలోచన ఉందో ఆ యొక్క మంచి మార్గంలో ఖర్చు పెట్టేటటువంటి పుణ్యఫలాలు నీకు కూడా దొరుకుతాయి, నీకు కూడా రాయడం జరుగుతుందని హదీస్లో చెప్పడం జరుగుతుంది. ఇలా మన యొక్క నియత్ అనే దాని గురించి నేను ఈ యొక్క విషయాలు ఇలా చెప్పాలంటే చాలా హదీసులు ఉన్నాయి, ఖురాన్లో కూడా చాలా వాక్యాలు ఉన్నాయి. మన యొక్క ఉద్దేశం నియత పైన పుణ్యమా పాపమా అనేది ఆధారపడి ఉంటుంది. దేవుడు దాన్ని స్వీకరించాలా వద్దా అనేది ఈ యొక్క నియత పైన ఆధారపడి. నియత్ అంటే నీ నియత ఎలా ఉంది అని అంటే మన ఉద్దేశం ఎలా ఉంది, మన లోపల ఏం పెట్టుకొని ఈ యొక్క పని చేస్తున్నాం అనేది దీన్ని నియత్ అని అంటారో లేదా ఉద్దేశం అని అంటారు. మరి మనం చేసే పని కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం అయి ఉండాలి. లోకానికి చూపించుకోవాలనే చేసే పనులు అవి దానికి పుణ్యం లభించదు. పుణ్యం యొక్క పునాది నియత్ పైన ఆధారపడి ఉంటుంది.
ఇస్లాంలో ఒక పని పుణ్యంగా మారాలి అంటే దానికి 2 షరతులు ఉన్నాయి. ఆ పని కేవలం అల్లా ప్రసన్నత కోసమే చేయాలి అనేటటువంటి ఇఖ్లాస్ అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుడు ముంగట ఉన్నాను, దేవుడు నాకు ఈ ప్రతిఫలాన్ని ఇస్తాడు, దేవుడి కోసమే నేను ఈ పని చేస్తున్నాను. ఇక రెండవది, ఆ పని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా చూపించబడ్డటువంటి మార్గంలో ఉండాలి. ఒక వ్యక్తి విశ్వాసి అయి ఉండాలి, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద కలిగి ఉండాలి. మూడవది, ప్రవక్త గారి ద్వారా గ్రంథం ద్వారా చూపించిన పద్ధతి ప్రకారం ఉండాలి. అప్పుడే అది దేవుడి వద్ద స్వీకరించబడుతుంది. అది ఏ కార్యమైనా సరే. ఇది ఖురాన్లోనే చెప్పబడ్డది. ఏదైనా ఒక వ్యక్తికి దాన్ని పుణ్యకార్యంగా లిఖించాలి అంటే ఇవన్నీ కూడా షరతులు ఖురాన్ మరియు హదీసులో చెప్పబడ్డాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, కర్మల ఫలితాలు వారి యొక్క ఉద్దేశాలపై ఆధారపడి ఉంటాయి. సహీ బుఖారీ హదీస్ గ్రంథంలోని హదీస్. అంటే మీరు చేసే చిన్న పనైనా సరే అది అల్లా కోసం కనుక చేస్తే, దేవుణ్ణి దృష్టిలో పెట్టి కనుక చేస్తే, అరే ఇది ఒక పుణ్యకార్యం, ఇది దేవుడు చెప్పిన కార్యం, నేను ఈ పని చేస్తే దేవుడు నాకు పుణ్యం ఇస్తాడు అని కనుక ఉద్దేశంతో కనుక చేస్తే దానికి చాలా గొప్ప ప్రతిఫలం ఉంటుంది. అది చిన్న పనైనా సరే. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ఇలాన్ చేస్తారు, ఒక అనౌన్స్మెంట్. ఒక కార్యం చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి సహాబాలకి, ఆ యొక్క నగరంలో ఉన్నటువంటి వారికి, మరి దేవుని యొక్క మార్గంలో మీ యొక్క సంపాదనని ఖర్చు పెట్టేవారు ఎవరు అని అంటే, ఒకరు వారి యొక్క ఆస్తి మొత్తాన్ని అక్కడ పోగు చేయడం జరుగుతుంది, ఇంకొకరు ఆస్తిలో సగభాగం, ఇంకొకరు ఆస్తిలో కొంచెం, ఇంకొకరు కొంచెం వాళ్ళ దాంట్లో ఉన్నవన్నీ ఇస్తారు. కానీ ఒక సహాబా దగ్గర మాత్రం ఏమీ ఉండదు, పేదవాడు. అతడు రాత్రంతా ఒక తోటలో నీళ్లు పోసి కష్టపడి అక్కడ అతనికి కొన్ని ఖజూరులు జీతంగా లభిస్తే ఆ ఖజూరులను తెచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ పోసిన ధనరాశులన్నిటిపైన ఈ ఖజూర్లు అన్నిటికంటే మీద పైన పోసి పెట్టేసి, ఇది చాలా విలువైనది, అన్నిటికంటే ఇక్కడ ఉన్నట్లు అన్నిటికంటే ఉత్తమమైనది, విలువైనది అని చెప్పడం జరిగింది. అర్థమైందా మీకు ఈ యొక్క విషయం? ఏదైనా ఒక పని మన యొక్క నియత్తోటి, మంచి మనస్సుతోటి కనుక చేస్తే అది చిన్న పనైనా సరే దేవుడి వద్ద దానికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది అనేది ఈ విషయం చెప్పడం కోసం నేను ఈ యొక్క హదీస్ చెప్పడం జరిగింది. ఇక సదకే జారియా అంటే నిరంతర పుణ్యం, మరణించినాక కూడా నిరంతర పుణ్యం అనేది లభిస్తుంది. ఆ విషయం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కొన్ని పుణ్యకార్యాలు మనిషి చనిపోయిన తర్వాత కూడా అతనికి పుణ్యాలను అందిస్తూనే ఉంటుంది. వాటిని సదకే జారియా అని అంటారు. జ్ఞానాన్ని పంచడం, ధర్మకార్యాలు చేయటం, సత్ప్రవర్తన గల సంతానాన్ని కలిగి ఉండటం, ఇవన్నీ దీంట్లో భాగాలని మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఎవరికైనా ధార్మిక విద్యను నేర్పించడం, లేదా మంచి విషయాలను తెలియచేయడం, లేదా మస్జిదులు, మదర్సాలు, ఎవరికైనా ఇల్లు లేని వారికి ఇల్లు, రోడ్లు లేదా ఇటువంటివి కూడా కల్పించడం, ఎవరికైనా నీళ్ళు లేకపోతే నీళ్ళ కనెక్షన్ ఇప్పించడం, ఎవరైనా ఉదాహరణకి కొంతమంది సర్టిఫికేట్లు చేయించుకోవడానికి బస్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేటు, లేకపోతే ఇంకా కొన్ని కార్యాలు ఉంటాయి, ఇంకేదైనా కొన్ని పేపర్లు ఉంటాయి, ఇటువంటి వాటిల్లో కూడా వాళ్ళు చేయించుకోవడానికి కూడా కొంతమందికి డబ్బులు ఉండవు. ఇటువంటి వాటిల్లో కూడా సహాయ సహకారాలు అందిస్తే కూడా ఇవి కూడా మరి దేవుడు ఆశిస్తే, ఇవి కూడా దేవుడు స్వీకరిస్తే పుణ్యకార్యాలుగా లభిస్తాయి. మరి ఇతరుల కష్టాలలో ఆ కష్టాలు ఏంటో తెలుసుకొని వారికి ఆ కష్టాలలో సహాయపడటం చాలా పెద్ద పుణ్యకార్యాలు. మరి పాఠశాలలు నిర్మించడం, మరి ఇంకా ఇతర సహాయ సహకారాలు అందించడం, విద్యను ఇతరులకు తెలియజేసే విధంగా సహాయం చేయటం, అంతేగాని మన పిల్లలకు తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారి కోసం దువా చేయగలిగినటువంటి సంతానాన్ని కలిగి ఉండటం. మరి మన పిల్లల్ని ఇప్పుడు ఎలా పెంచుతున్నాం, వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, వారికి దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద అనేది ఉందా? మనం గడ్డాలు, టోపీలు పెట్టేస్తున్నాం, మన ఇంట్లో మన ఆడవారు బురకాలు, పరదాలు వేసేస్తున్నారు. కానీ మన పిల్లలు ఎలా జీవిస్తున్నారు, ఎలా బతుకుతున్నారు, వారికి దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద, జ్ఞానం ఉందా? దేవుని యొక్క ధర్మం, కితాబు ఏదైతే ఉందో, పుస్తకం జ్ఞానం, ఈ యొక్క గ్రంథ జ్ఞానం వారికి ఉందా? ప్రవక్త పట్ల వారు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారు, ఎంత జ్ఞానం కలిగి ఉన్నారు? తల్లిదండ్రుల యొక్క హక్కులు, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, బంధుమిత్రుల యొక్క హక్కులు, ఇరుగు పొరుగు వారి హక్కులు, ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా వారందరితో ఎలా కలిసిమెలిసి జీవించాలనేటువంటి జ్ఞానం,
సమాజ సేవకు సంబంధించినటువంటి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు, ఏది చెడు, ఏది మంచి, ఏది పాపం, ఏది పుణ్యం అనే విషయాలు మన పిల్లలకి తెలుసా? వారి యొక్క మనసు ఆ విధంగా ఒప్పుకుంటుందా? వాటిని పుణ్యాన్ని పుణ్యంగా, పాపాన్ని పాపంగా ఒప్పుకునే విధంగా ఉన్నారా? వాళ్ళని అలా పెంచుతున్నామా? మరి వాళ్ళు పెద్దగా అయ్యాక మరి ఎలా జీవిస్తే మరి వాళ్ళ తల్లిదండ్రులను పట్టించుకునేటువంటి సంతానంగా ఎదుగుతున్నారా? పెద్దగా అయ్యాక వారు నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు లేదా దేవుడి ధర్మంలో చెప్పినట్లుగా మరి ఆ పద్ధతిలో బతికే విధంగా మనం వారికి తర్బియత్ లేదా ఇల్ము లేదా తాలీం ఇస్తూ ఉన్నామా? మరి వారిని ప్రాపంచిక జ్ఞానంతో టెక్నాలజీ డెవలప్మెంటు, ఏఐ, అదని ఇదని పెంచాలి, చదివిపియాలి. వద్దనట్లేదు. ఇక్కడ ఆడవారిని, మగవారిని అందరినీ చదివిపియాలి. అట్లా అని ఈ జ్ఞానం కోసం ఆ జ్ఞానాన్ని, ఆ జ్ఞానం కోసం ఈ జ్ఞానాన్ని వదిలేయమని చెప్పట్లేదు. ప్రాపంచిక జ్ఞానం, పరలోక జ్ఞానం రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వారిని ముందుకు తీసుకొని పోవాలనేది చెప్పడం జరుగుతూ ఉంది. అందరితోటి, ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా అందరితో కలిసిమెలిసి జీవిస్తూ ముందుకు వెళ్ళాలి. అందరినీ కలుపుకొని, అందరినీ సోదర స్నేహితుల భావంతో మనం ముందుకు వెళ్ళాలి. ఎవరిని కూడా ఎక్కడ కూడా వ్యతిరేకించడం, తిట్టడం, కొట్టడం, మోసం చేయడం, ఇబ్బంది పెట్టడం చేయకూడదు. మరియు ఖురాన్లో ఉన్నటువంటి విషయం, ఇతరులు దేవీ దేవతలు అనుకుని పూజిస్తున్న వాటిని మీరు తిట్టవద్దు, కొట్టవద్దు, అవమానించవద్దు, ఇబ్బంది పెట్టవద్దు అని కూడా ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. అందుకే ఇతర ధర్మాల వారిని కూడా మనం గౌరవించే విధంగా మన యొక్క పిల్లల్ని పెంచాలి. మరి అలా మనం పెంచుతున్నామా, చెప్తున్నామా లేదా? ఇవన్నీ కూడా మరి ఖురాన్లో తెలుపబడ్డటువంటి విషయాలు. అందుకే ఎవరు మరి పరాయివారు కాదు, అందరూ మనుషులే, అందరూ దేవుని యొక్క సృష్టి. అందరం కలిసిమెలిసి జీవించడం కోసం ప్రయత్నించాలి. మరి మన పిల్లల్ని మరి ఎటువంటి మైండ్ సెట్తో, ఎటువంటి ఆలోచనలతో, ఎటువంటి పద్ధతుల్లో పెడుతున్నాం? మన కుటుంబం, మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన బంధువులు అంటే సరిపోతుందా? సామాజిక పరంగా ఎలా జీవిస్తూ ఉన్నారు, ఎలా పెరుగుతున్నారు, ఎలా పెద్దగా అవుతారు? మరి అటువంటి పిల్లలు పెద్దగా అయినాక తల్లిదండ్రులను నిజంగా చూసుకునేటటువంటి సంతానంగానే వారు ఎదుగుతున్నారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద విషయాలు దీంట్లో వస్తూ ఉంటాయి. మరి సత్ప్రవర్తన గల సంతానం ఉండాలి అంటే తల్లిదండ్రులు మరణించిన తర్వాత మరి వారి కోసం పిల్లలు దువా చేయాలి అంటే కూడా మనం బ్రతికుండంగా మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక హక్కుల పరంగా హుకూకుల్ ఇబాదత్ అంటారు. అంటే దేవుడు సమాజం పైన, ఇతరుల పైన కొన్ని హక్కులు పెట్టాడు. దానిని హుకూకుల్ ఇబాదత్ అని అంటారు. అంటే కేవలం ఆరాధన, ఓన్లీ నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు ఇవి మాత్రమే ఆరాధన కాదు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించడం కూడా ఆరాధనే. అంటే దేవుడి యొక్క ఆజ్ఞను పాటించడం కూడా ఆరాధనే. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి మన తల్లిదండ్రులు ఉన్నారు. వారంటే మనకు ఎంతో ప్రేమ. ఎవరినైనా వారిని ఏవైనా బూతులు తిడితే కనుక మరి మనం చాలా కోపం వస్తుంది. ఏదైనా చేయడానికి మనం ప్రయత్నిస్తాం. మరి అట్లాంటప్పుడు అదే తల్లిదండ్రులు అనారోగ్యంలో ఉన్నప్పుడు లేదా చావు బతుకుల్లో ఉన్నప్పుడు మనకు ఒక 10 రూపాయలు ఇచ్చి, బాబు వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకురానో లేదా దుకాణంకి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకురానో చెప్పారు. కానీ మనం లేదమ్మా, లేదు నాన్న, నేను క్రికెట్ ఆడుకోనికి పోవాలా అని చెప్పి అన్నాం అనుకోండి, నిజంగా తల్లిదండ్రుల పట్ల నిజంగా ప్రేమ ఉన్నట్టేనా మనకి? మరి మన పిల్లలు ఎలా పెరుగుతున్నారు, మన తల్లిదండ్రులుగా ఎలా ఉన్నాం, వారి ముందు ఎలా ఉన్నాం, వారి తర్వాత ఎలా ఉన్నాం, మన సంపద ఎలా ఉంది, వారు మనలో వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళలో మనల్ని ఏం చూస్తున్నాం, ఎలా అర్థం చేసుకుని ముందుకు పోతున్నాం? అందుకే మన హక్కులు ఏమిటి అనేవి కూడా మనకు తెలియాలి. అల్లా పట్ల చూపే విధేయత మాత్రమే పుణ్యం కాదు. ఇప్పుడు అల్లాని ఆరాధిస్తున్నాము అని అంటే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేసేసినా నేను ఒక విశ్వాసిని అయిపోయా, ముస్లింని అయిపోయినా, నేను స్వర్గానికి వెళ్ళిపోతా అనుకుంటే నిజంగా వెళ్ళిపోగలుగుతామా? సైతాన్, ఇబ్లీస్ లేదా లూసిఫర్ అనేది ఏదైతే ఉందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిన్ను వర్గం నుంచి, అగ్ని కణాల నుంచి తయారు చేయబడ్డటువంటి ఈ యొక్క జిన్ను ఏదైతే ఉందో, ఈ జిన్నుని వెలుతురు నుంచి తయారు చేయబడ్డ దైవదూతలతో పెట్టి మరి అక్కడ స్వర్గంలో పెట్టినప్పుడు వారందరూ కూడా నేరుగా అల్లాని చూస్తూ అల్లాని ఆరాధిస్తూ ఉండేవారు ప్రతిరోజు కూడా. మరి అటువంటిది మట్టి నుంచి మానవుడిని తయారు చేసినప్పుడు, సజ్దా చేయమన్నప్పుడు దైవదూతలు అయితే దేవుని యొక్క ఆజ్ఞను పాటించారు. కానీ ఈ యొక్క జిన్ను వర్గానికి సంబంధించిన లూసిఫర్ లేదా ఇబ్లీస్ దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించింది. కానీ ఆ దేవుడే కదా ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చింది చేయమని. కానీ ఈ లూసిఫర్ ఏం చెప్పింది, లేదా ఇబ్లీస్ సైతాన్ ఏం చెప్పింది? ఓ దేవుడా, నీవు నా దేవుడివి, నీవు నా సృష్టికర్తవి, నీవు నా ప్రభువి, నీవు నా రబ్బవి, నీవే నా దేవుడివి,
నేను నిన్ను ఆరాధిస్తాను, ఈ మట్టి నుంచి చేయబడ్డ ఈ యొక్క మానవుడిని నేనెందుకు సజ్దా చేయాలని చెప్పాను అంటుంది. కానీ ఆ ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? ఆజ్ఞ చేయమన్నది ఎవరు? దేవుడు కదా. మరి నిజమైన ఆరాధన అంటే ఏమిటి? నిజమైన ఆరాధన అంటే ఏమిటి? నేను ఒక చిన్న విషయాన్ని చదివి వినిపిస్తాను. అదేమిటి అంటే, నిజమైన ఆరాధనలో ఒకటి, మన యజమాని ఆ దేవుడు అయినప్పుడు మరి ఆయన సమ్మతి పొందే ఆచరణ విధానం ఏది? ఆయన దేన్ని ఒప్పుకుంటాడు? ఆయన ప్రసన్నుడయ్యే కార్యాలు ఏవి? ఆయన గ్రహించే పనులు ఏవో తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మనిషి తనకు తానే తన యొక్క యజమానికి, దేవునికి బానిసవ్వాలి. యజమాని ఆయన ఏదైతే సమ్మతించాడో, ఒప్పుకున్నాడో ఏదో దానిపైనే నడవాలి. మన యొక్క స్వేచ్ఛను వదిలేసి దేవుని యొక్క స్వేచ్ఛ ఏం చెప్తున్నాడో దాన్ని మనం పట్టించుకోవాలి. తన మనసు ఒక విషయాన్ని కోరినప్పుడు ప్రభువు యొక్క ఆజ్ఞ దానికి విరుద్ధంగా ఉంటే మరి మన దేవుని యొక్క సమ్మతితో తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోవాలి. తన స్వేచ్ఛను వదిలిపెట్టాలి. తన మనసు ఒక విషయాన్ని కోరినప్పుడు ప్రభువు ఆజ్ఞ దానికి విరుద్ధంగా ఉంటే తన మనోవాంఛను అంటే మనసుకు నచ్చిన విధంగా కాకుండా ప్రభువు ఆజ్ఞను పాటించాలి. ఒక పని తనకు మంచిదని అనిపించినా అది చెడ్డదని యజమాని అంటే దేవుడు కనుక అంటే దాన్ని చెడ్డదిగానే భావించాలి. మరొక కార్యం అతనికి చెడ్డదిగా అనిపించినా యజమాని అది మంచిదని కనుక చెప్తే దాన్ని మంచిదనే నమ్మాలి. ఒక కార్యంలో అతనికి నష్టం అనిపించినా ప్రభువు ఆజ్ఞ దాన్ని చేయమంటే అందులో ధన ప్రాణ నష్టం కనబడినా దాన్ని చేసి తీరాలి. మరొక పనిలో తనకు లాభం అనిపించినా దాన్ని చేయవద్దని దేవుడు కనుక అంటే సకల సౌభాగ్య కార్యాలు దాంట్లో మనకి అనిపించినా లభించినా కూడా దేవుని ఆజ్ఞ ఏదుందో ఆ యొక్క ఆజ్ఞ ప్రకారమే మనం దాన్ని చేయాలా వద్దా అనేది దేవుడు చేయమంటే చేయాలి, లేదా వద్దంటే వద్దు. అందుకే ముందుగా మనకి జ్ఞానం అవసరం, విజ్ఞానం అవసరం. దేవుడు మరి ఆ రోజు ఇబ్లీసు కూడా మరి నువ్వు మానవుడు ముందు సజ్దా చేయమన్నప్పుడు నేను నీకు మాత్రం సజ్దా చేస్తా, ఆ మానవుడికి చేయను అని అన్నది. అప్పుడు ఏమైంది? తిరస్కారి అయిపోయింది, కాఫీర్ అయిపోయింది. మరి తిరస్కారం అయిపోతే ఏమైంది? దేవుడు ఏమన్నాడు? నీ యొక్క రబ్బుని, సృష్టికర్తని, అల్లాని దేవుణ్ణి నేనే కదా, మరి నీవు నా యొక్క ఆజ్ఞ పాటించకుండా నన్ను ఆరాధిస్తే ఏం ప్రయోజనం? నా యొక్క ఆజ్ఞ పాటించకుండా నన్ను ఆరాధిస్తే ఏం ప్రయోజనం? మరి నీవు ఈ నాటి నుండి సైతాను వైపు అని చెప్పి దాన్ని శపించడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందో ఈ యొక్క విషయాలన్నీ ఖురాన్లో 2వ సూరా అల్ బక్రాలో మీరు కూడా చదివే ఉంటారు. ఈ యొక్క విషయాలన్నీ తర్వాత ఏం జరిగిందనేది. ఇక ఈ యొక్క విషయం ఎందుకు జరిగిందంటే దేవుణ్ణి ఆరాధించడం ఎంత ముఖ్యమో దేవుడు చెప్పినట్లు జీవించడం కూడా అంతే ముఖ్యం. దేవుణ్ణి ఆరాధించడం ఎంత ముఖ్యమో దేవుడు చెప్పిన వాక్కులు, జ్ఞానం, చట్టం, న్యాయం, ధర్మం ఏందో తెలుసుకొని దాని ప్రకారం జీవించడం కూడా ఎంతో ముఖ్యం. అప్పుడే మన యొక్క ఆరాధనలు దేవుడి వద్ద స్వీకరించబడతాయి. అప్పుడే మనం నరకం నుంచి రక్షించబడి స్వర్గానికి వెళ్ళే భాగ్యం ఉంటుంది. మరి నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజుమ్రాలు, దాన ధర్మాలు ఇవే మాత్రమే ఆరాధన? మరి దేవుని యొక్క ఆజ్ఞలు ఇంకా లేవా? ఉన్నాయి. హుకూకుల్ ఇబాద్ అనే విషయం మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఇవి కూడా ఆరాధనలో భాగాలే. ఎలాగైతే మరి ఈ యొక్క అల్లా పట్ల చూపే విధేయత మాత్రమే పుణ్యం కాదు, తోటి మనుషుల పట్ల చూపే బాధ్యత కూడా పుణ్యమే. పొరుగువారి హక్కులు, జంతువుల హక్కులు, ఇతరులను క్షమించడం, ఇలా చాలా ఉన్నాయి. నీ పొరుగువాడు ఆకలితో ఉన్నప్పుడు నువ్వు కడుపు నిండా తినటం పుణ్యకార్యంగా కాదు. పొరుగువారికి సహాయం చేయడంలో ఇస్లాంలో పెద్ద పుణ్యం ఉంది. వాడు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా నీ పక్కవారు, పొరుగువారు, చుట్టుపక్కల 40 ఇండ్ల వరకు కూడా నీపైన హక్కు ఉంటుంది. మరి నీ పొరుగువాడు ఆకలితో ఉండంగా నువ్వు కడుపు నిండా కనుక భుజించాలని అనుకుంటే వాడు నిజమైన ముస్లిం లేదా విశ్వాసి కాలేడు అని. దీంట్లో ఎంత పెద్ద విషయం ఉంది. ఇక రెండవది జంతువుల పట్ల దయ. ఒక దాహంతో ఉన్న కుక్కకు నీళ్లు తాగిపిచ్చిన వ్యక్తికి అల్లా క్షమాభిక్ష పెట్టి స్వర్గం ప్రసాదిస్తాడు అని హదీసులో చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక కుక్కని లేదా ఒక పిల్లిని బంధించి కట్టిపడేసి దానికి ఆహారము, నీళ్లు ఇవ్వకుండా దాని యొక్క చావుకు కారణమైనందుకు దేవుడు మరి ఆ యొక్క వ్యక్తికి నరకాన్ని ఇస్తాడు అని కూడా హదీసులో చెప్పడం జరిగింది. అంటే మన మూలంగా ఒక ప్రాణి
ఇబ్బందులు, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో పడిందా? లేదా ఆ యొక్క ప్రాణికి కావాల్సిన ఏదైనా సహాయ సహకారాలు మనం అందించామా? ఇలా పొరుగువారి హక్కులు ఉన్నాయి, జంతువుల హక్కులు ఉన్నాయి, చెట్ల హక్కులు ఉంది, ప్రపంచం మీద, ప్రకృతి మీద కూడా హక్కులు ఉన్నాయి. ఇలా ఇక ఇంకొక విషయం, క్షమించడం. ఇతరులు చేసిన తప్పులను క్షమించడం అల్లాహకు చాలా ఇష్టమైనటువంటి పుణ్యకార్యం. అల్లా అర్-రెహమాన్ అర్-రహీం మాలిక్ యౌమిద్దీన్. అల్లా అనంత కరుణామయుడు, పరమ కృపాశీలుడు. అల్లా ప్రతిరోజు కూడా ఈ యొక్క మొదటి 7వ ఆకాశం నుంచి మొదటి ఆకాశానికి వచ్చి అల్లా ప్రతిరోజు కూడా ఇలా తన యొక్క 2 చేతుల నుండి చాచి మరి ఫజర్ నమాజ్ కంటే ముందు లేదా రాత్రి 2-3 తర్వాత లైలతుల్ లేదా తరావీ నమాజ్ సమయంలో అల్లా సుబ్హానహు తఆలా వెయిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ క్షణంలో ఎవరైతే లేచి వారి యొక్క క్షమాపణ వేడుకొని వారికి కావాల్సింది అడుగుతారని చెప్పేసి అల్లా పుణ్యాలు ప్రసాదించడం కోసం, వారిని క్షమించడం కోసం అల్లా ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరైతే తోటి ప్రాణుల పట్ల ప్రేమతో వ్యవహరిస్తారో అల్లా 7 ఆకాశాల పైన అర్ష మీద ఉన్నటువంటి అల్లా ఆ వ్యక్తులపైన ప్రేమ కురిపిస్తాడని ఖురాన్ మరియు హదీసులో చెప్పడం జరుగుతూ ఉంది. వారు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా సరే మనం తోటి వారందరితో కూడా కలిసిమెలిసి జీవించాలి. అందరూ కూడా మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాం సంతానమే. అంతా కూడా దేవుడు సృష్టించినటువంటి సృష్టి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక విశ్వాసిగా, ఖురాన్ మరియు హదీసుల జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తిగా అందరితో కలిసిమెలిసి జీవించడం కోసం ప్రసాదించాలి. ఇంకా పుణ్యకార్యాలు చాలా ఉన్నాయి. చాలా చిన్న చిన్న పుణ్యకార్యాలు అనుకుంటాం కానీ చాలా పెద్ద పుణ్యకార్యాలు. ఉదాహరణకి సలాం చేయడం, దైవనామ స్మరణ చేయడం, కుటుంబం కోసం ఖర్చు చేయడం, నిజం మాట్లాడటం, ఇవి కూడా పుణ్యకార్యాలుగా చెప్పడం జరుగుతుంది. ఎదుటి వారికి శాంతిని కోరటం, ఎదుటి వారు ప్రశాంతంగా జీవించాలని కోరుకోవటం, మరి ఇది పరస్పర ప్రేమను పెంచుతుంది అని. మీరు శాంతిని నెలకొల్పండి. ఇస్లాం అంటే శాంతి. మీరు శాంతిని నెలకొల్పండి. ఇతరులకి సలాం వ్యాపింపజేయండి. సలాం అంటే ఏమిటి? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు అంటే అటు ఉన్న వ్యక్తి కూడా వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతు. ఇది కూడా ఒక పుణ్యకార్యం. ఎలా అంటే ఇది ఒక దీవెన. ఏమని? దేవుడు అంటే మనం ఉదాహరణకి తెలుగులో మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి సుఖ సౌఖ్యాలతోటి మంచిగా జీవించాలి, దేవుడు మిమ్మల్ని కాచి కాపాడాలి అని అంటాం కదా. ఇదే అరబ్బీలో అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. దీనికి జవాబు వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతు. అంటే దేవుడు నిండు నూరేళ్ళు మంచిగా ఆయురారోగ్యాలతోటి సుఖ సౌఖ్యాలతోటి మిమ్మల్ని కాపాడాలి, కాచి కాపాడాలి, సహాయం చేయాలి, దయ చూపాలి, మిమ్మల్ని కష్టాల నుంచి రక్షించాలి, మంచి కార్యాల వైపు మీకు అన్ని శుభాలు ప్రసాదించాలి, ఇహపరలోకాల్లో మీకు శుభాలు దొరకాలని ఇలాంటి అనేక పెద్ద ప్రార్థన ఈ యొక్క చిన్న సలాంలో పెద్ద ప్రార్థన దాగి ఉంది. హాయ్ హలో కాకుండా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్ అనే దాంట్లో ఎంతో పెద్ద ప్రార్థన దాగి ఉంది. దీని ద్వారా ఎన్నో పుణ్యకార్యాలు లభిస్తాయని, సలాంని వ్యాపింపజేయండి, సలాంని స్థాపించండి అని చెప్పడం జరుగుతుంది. రెండవది జికర్. జికర్ అంటే దైవ నామస్మరణని జికర్ అని అంటారు. జికర్ అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం, మళ్ళీ మళ్ళీ చదవటం, మళ్ళీ మళ్ళీ దాన్ని పదే పదే అనుకోవటం లేదా ఆలోచించటం. దీన్ని జికర్ లేదా స్మరణ అంటారు. అంటే సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లా, ముహమ్మద్ రసూలుల్లా ఏవైతే ఉన్నాయో వీటి వల్ల కూడా పుణ్యాలు లభిస్తాయి. అల్లా పరిశుద్ధుడు, అల్లా గొప్పవాడు, అల్లా పవిత్రుడు, లా ఇలాహ ఇల్లల్లా అంటే దేవుడు ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఒకే ఒక్కడు. ముహమ్మద్ రసూలుల్లా, ముహమ్మద్ అనేటటువంటి ఆయన ఒక మానవుడు, దేవుడు ఆయన్ని చివరి ప్రవక్తగా ఎన్నుకున్నాడు, ఆయన కూడా దేవుని యొక్క అల్లా యొక్క దాసుడే అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇలాంటి పదాలు పలకడం వల్ల కూడా మనకు పుణ్యకార్యాలు లభిస్తాయి అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. పుణ్యాలు ఇలా కూడా సంపాదించవచ్చు. సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ అని ఇలా పదాలు చదువుతూ, నడుస్తూ, పడుకుంటూ, మెలుకొని, పనిచేస్తూ, జాబ్ చేస్తూ కూడా ఇలాంటివి చెప్తూ ఉంటే ఎవరైతే ఈ యొక్క పదాలు పలుకుతూ ఉంటారో స్వర్గంలో వారి తరపున ఒక తోట చెట్లు నాటడం జరుగుతూ ఉంటుందని ఒక హదీసులో మనం ఇంతకుముందు చదువుకోవడం జరిగింది. స్వర్గంలో చెట్టు అంటే అది మామూలు విషయం కాదు. మరి ఈ యొక్క సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ అనే పదాలకి ఎంత విలువ ఉందో తెలుసా? ఒకసారి సహబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారిని అడుగుతారు. ఏమని? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు, మాతోటి ఉన్న ఇతర సహబాలలో కొంతమంది ధనవంతులు ఉన్నారు,
వారి దగ్గర డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, సంపద ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. వారు మాతో పాటు నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజుమ్రాలు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. వాటితో పాటు ఇంకా అనేక రకాల మంచి పనులు, ఇంకా అనేక రకాల డబ్బుని, సంపదని వారు అనేక మార్గాల్లో ఖర్చు పెట్టి మాకంటే ఎక్కువ సంపాదన, వారు పుణ్యాలు సంపాదిస్తూ ఉన్నారు. మరి మేము పేదవారు అవటం వల్ల అవన్నీ చేయలేకపోతున్నాం. మరి ఇప్పుడు మేము కూడా అన్ని పుణ్యాలు సంపాదించాలంటే మరి మేమేం చేయాలి అని అడుగుతారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తారంటే, మీరు నమాజు చదివిన తర్వాత అక్కడి నుంచి వెంటనే లేచి వెళ్ళిపోకుండా అక్కడే కూర్చొని సుబహానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, సుబహానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ అని మీరు ఇలా ఇన్నిసార్లు చదువుకోండి అని అక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్నిసార్లు చదవాలి, ఎలా చదవాలి అనేది కూడా మనం ఇంతకుముందు డిస్కషన్ చేయడం జరిగింది తెలుగు బుఖారీలో. కొంతమంది ఈనాడు మనం ఎవరో కొంతమంది నెంబర్తోటి ఏదో ఇలా నొక్కే ఏదో మిషన్లో కనిపెట్టారు. కొంతమంది ఏదో దారం తీసుకొని, తాడు తీసుకొని ఇలా అంటున్నారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సాంప్రదాయంలో మనకి శుభం ఉంది, లాభం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా లాభాలు ఉన్నాయి. సుబహానల్లా అని, అల్హమ్దులిల్లా అని, అల్లాహు అక్బర్ అని ఇలా ప్రెజర్ పాయింట్ నొక్కుతూ ఇలా నొక్కేటటువంటి ఒక పద్ధతి ఇస్లాంలో చెప్పడం జరిగింది. దీంట్లో ఆరోగ్యం, వ్యాయామం, ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇలా నమాజు ద్వారా కానీ, ఉపవాసం ద్వారా కానీ, తస్బీ ద్వారా కానీ, ఇలా ఇంకా అనేక రకాల విషయాలు ఉన్నాయి ఇస్లాంలో. వజు ద్వారా కానీ, ఇలా సుంతి ద్వారా కానీ, ఇలా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈ ఆరోగ్య ప్రయోజనాలు మనం వదిలేసి వేరే ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మనకి. కానీ ఇవి తెలుసుకోవటం, ఈ యొక్క జ్ఞానాన్ని సంపాదించడం కూడా పుణ్యకార్యంలో లాభం. మరి ఇవన్నీ జికర్ చేయటం కూడా లాభం. మరి కుటుంబం కోసం ఖర్చు చేయటం కూడా, తన భార్యా పిల్లల అవసరాల యొక్క ఖర్చులు తీర్చడం, ఆ అవసరాల కోసం చేసే ప్రతి రూపాయి కూడా, ఒక భార్యా పిల్లల కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా పుణ్యకార్యం, సదకా కిందికి లెక్క వస్తుంది. దాని ద్వారా కూడా పుణ్యాలు లెక్కించబడతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసి ఉన్నారు. అల్లాహు అక్బర్. ఇక నిజం మాట్లాడటం, వ్యాపారంలో అయినా, వ్యక్తిగతంగానైనా, స్నేహితులతో అయినా, బంధువులతో అయినా, న్యాయాధికారి దగ్గరైనా, రక్షణ అధికారుల దగ్గరైనా, ఎక్కడైనా సరే నిజాయితీగా మాట్లాడాలి, నిజం మాట్లాడాలి. మరి ఇలా నిజాయితీగా ఉండటం, నిజం మాట్లాడటం కూడా గొప్ప పుణ్యకార్యంగా, వాటికి కూడా పుణ్యాలు లభిస్తాయని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇక ఇంకొక విషయం, పుణ్యం అనేది కేవలం మసీదుకు మాత్రమే పరిమితమైనది కాదు. ఒక ముస్లిం తన జీవితంలో చేసే ప్రతి మంచి పని, అది చదువు అవ్వచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా ఇంట్లో చేసే పనులు కావచ్చు, అల్లా ఆజ్ఞ ప్రకారం చేస్తే అది ఇబాదత్, ఆరాధనగా లిఖించబడుతుంది మరియు పుణ్యంగా లభిస్తుంది. ఇక అల్లా యొక్క అపారమైన కరుణ, ఇస్లాంలో పుణ్యాల లెక్కింపు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అల్లా తన కరుణతో పుణ్యాలను పెంచుతాడు అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. అంటే మీరు ఒక మంచి పని చేస్తే అల్లా దానికి 10 రెట్లు పుణ్యం ఇస్తాడని హదీసులో చెప్పడం జరుగుతుంది. అల్లా తలిస్తే ఆ యొక్క 10 రెట్లని 700 రెట్ల పుణ్యం కూడా ఒక్కొక్క దగ్గర ఇస్తాడని చెప్తూ ఉన్నాడు. మీ ఉద్దేశం మంచిదైతే గనక, మీ నియత్, చిత్తశుద్ధిని బట్టి దేవుడు 700 లేదా అంతకంటే ఎక్కువ కూడా రెట్లు ఒక్క పనికే అంటే ఎక్కువ పుణ్యాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఉద్దేశం ఇంపార్టెంట్. ఇక పాపం విషయంలో కూడా, ఒకవేళ మనిషి ఒక పాపం చేస్తే అది కేవలం ఒకటిగానే రాయబడుతుంది లేదా లెక్కించబడుతుంది. ఇది అల్లా మనపై చూపే ప్రేమకు నిదర్శనం. కానీ పుణ్యం చేస్తే కనుక 10 రెట్లు, అది నియతను బట్టి ఇంకా 700కి పైన రెట్లుగా ఆ యొక్క పుణ్యాన్ని లెక్కించి పెంచి రాసే అవకాశం ఉంది ఇస్లాంలో. ఇక ఒక వ్యక్తి ఒక మంచి పని చేయాలని మనస్ఫూర్తిగా అనుకుని ఏదైనా కారణం చేత ఆ పని చేయలేకపోయినా అల్లా తనకి ఒక పూర్తి పుణ్యాన్ని అయితే ప్రసాదిస్తాడు అని, ఒకవేళ అనుకున్నట్టుగా అతడు కనుక నిజంగా పని చేసి తీరితే, ఇప్పుడు మనం అక్కడ పుణ్యానికి చెప్పినట్లుగా, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా
10 నుండి 700 రెట్లు ఆ యొక్క పనికి పుణ్యాలు లభించే అవకాశం ఉంటుంది. అల్లాహు అక్బర్. ఇక మంచి మాట ద్వారా కూడా పుణ్యం లభిస్తుంది. శారీరక శ్రమ లేకుండానే కేవలం నాలుకతో కూడా సంపాదించుకునే పుణ్యాలు ఉన్నాయి. సుబ్హాన్ అల్లాహి వబిహమ్దిహి అంటే ఈ చిన్న పదాన్ని రోజుకి 100 సార్లు పఠిస్తే సముద్రపు నురుగంత పాపాలు ఉన్నా కూడా క్షమించబడతాయని హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. మామూలుగా అయితే అసలు నమాజులు, ఉపవాసాలు, దువ్వాలు, ఖురాన్ చదివేవాడైతే పాపాలు చేయడం కోసం ప్రయత్నించడు, పుణ్యాలు చేయడం కోసం ప్రయత్నిస్తాడు. మరి ఈ విధంగా ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు, నువ్వు అబద్ధం చెప్పడం మానేసే అన్నారు. అతడు మద్యం తాగుతూ ఉండేటటువంటి వ్యక్తి అబద్ధం చెప్పడం మానేసే అన్నారు. ఆ యొక్క వ్యక్తి నేను మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలిసినప్పుడు అడుగుతారు, ఏమని నువ్వు మళ్ళీ మందు తాగావా అని అడుగుతారు. నేను తాగానని చెప్పాలా, తాగలేదని చెప్పాలా? అయ్యో నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగినప్పుడు మళ్ళీ అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పాలి. మరి నిజం చెప్పాలి అంటే ఈ యొక్క మద్యం కూడా మానేయాలని అతను అనుకుని అతను మానేస్తాడు. అంటే ఒక అబద్ధం మానేయటం వల్ల అతడు దానితో పాటు మద్యం కూడా మానేయటం జరిగింది. ఇలానే ఒక వ్యక్తి నమాజీ అయిపోయినా, ఖురాన్ చదివినా, దువాలు చదువుతూ ఉన్నా కూడా అతడు పాపకార్యాలు కూడా మెల్లమెల్లగా వదిలేసే అవకాశం ఉంది. అలా ఎవరైనా ఉత్సాహపరచడం కోసం, ఎంకరేజ్ చేయడం కోసం, మంచి పనుల్లో ముందుకు పంపేయడం కోసం అతడు బాధలో ఉన్నప్పుడు అతడు ఆత్మహత్య చేసుకోకుండా అక్రమం, అన్యాయం, మద్యం, అక్రమాలు, క్రైమ్స్, నేరాలు, ఘోరాలు ఇటువంటి వాటికి ఒడిగట్టకుండా అతడికి ధైర్యం చెప్పడం, సహనం పాటించేటట్టుగా చేయడం, అతడికి ఓదార్పు ఇవ్వటం, ఎవరినైనా ఉత్సాహపరచడం కోసం, బాధలో ఉన్న వారికి ఓదార్చడం కోసం కూడా ఏదైనా ఒక మంచి మాట పలికినా, ఆ ప్రయత్నం చేసినా అది కూడా సదకా, ఖైరాత్, దాన ధర్మాల కిందకి దేవుడు లిఖిస్తాడు, రాస్తాడు, పుణ్యాలు లభిస్తాయని ఇక్కడ హదీస్ గ్రంథాలలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంకొక విషయం ఏమిటి అంటే ఒక వ్యక్తి తన యొక్క సోదరుడు, అక్క, అన్న, చెల్లె, తమ్ముడు ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి తన సోదరుడు ఇంకొక సోదరుడి కోసం అతడు లేనప్పుడు చేసే ప్రార్థన దువా త్వరగా అంగీకరించబడుతుంది. మరియు దైవదూతలు కూడా ఈ దువా చేసేటటువంటి వ్యక్తి తరపున అల్లాహ్ని ప్రార్థిస్తారు. ఎవరైతే ఒక సోదరుడు ఇంకొక సోదరుడి కోసం, ఒక సోదరి ఇంకొక సోదరుడు లేదా సోదరి కోసం ప్రయాణం చేసినా, వెళ్ళి కలిసినా, పలకరించినా, వారి కోసం దువా చేసినా, మరి పైనున్నటువంటి దైవదూతలు అల్లాహ్ దగ్గర ఉన్నటువంటి దైవదూతలు ఈ యొక్క దాసుడి కోసం మరి ఆ దైవదూతలు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఇతడికి ఈ ప్రార్థన చేస్తే ఈ యొక్క వ్యక్తికి కూడా అల్లాహ్ మీరు ఈ సహాయాన్ని, ఈ దువాని ఈయన తరపున కూడా స్వీకరించండి అని వారు ప్రార్థన చేస్తారని. అల్లాహు అక్బర్. ఒక తమ్ముడు, అక్క, చెల్లె, తమ్ముడు ఇలా బంధుమిత్రులు చిరునవ్వుతో పలకరించే పలకరింపులో కూడా, చిరునవ్వుతో చూసుకునే చిరునవ్వులో కూడా వారికి పుణ్యకార్యాలు, శుభకార్యాలు, పుణ్యాలు లభిస్తాయని చెప్పడం జరుగుతూ ఉంది. బంధుత్వాన్ని పటిష్టం చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు, మరి విడిపోయినటువంటి వారిని కలపడం కోసం చేసే ప్రయత్నాలు కూడా పుణ్యకార్యాలుగా లెక్కించబడతాయి అని చెప్పడం జరిగింది. ఇక జ్ఞానాన్ని పంచడం, ఇస్లాంలో విద్య నేర్చుకోవడం మరియు నేర్పించడం అత్యంత గొప్ప పుణ్యకార్యంగా చెప్పడం జరుగుతుంది. జ్ఞానాన్ని వెతుకుతూ, విజ్ఞానాన్ని వెతుకుతూ ఎవరైతే ఒక వ్యక్తి ప్రయాణం చేస్తాడో, వెళ్తాడో అటువంటి వ్యక్తికి అల్లాహ్ స్వర్గ మార్గాన్ని సులభతరం చేస్తాడు అని సహీ ముస్లిం హదీస్ గ్రంథాలలో చెప్పడం జరుగుతుంది. ఒక మంచి విషయాన్ని 10 మందికి తెలిసేలా చేయడం వల్ల ఆ విషయాన్ని పాటించే ప్రతి ఒక్కరి పుణ్యంలో మీకు కూడా ఆ యొక్క భాగం లభిస్తుంది. అల్లాహు అక్బర్. ఇవన్నీ కూడా ఖురాన్ హదీసుల్లో వాక్యాలు. ఇక కష్టాలలో ఓర్పు వహించాలి. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యం ఏవైనా వచ్చినా దీనిని అల్లాహ్ ఇచ్చిన పరీక్షగా భావించి ఓర్పు వహిస్తే గనక ఆ ఓర్పుకు ఆ దేవుడు అపరిమితమైన పుణ్యాన్ని ప్రసాదిస్తాడు, లెక్కలేనంత పుణ్యాన్ని. ఇక ఒక విశ్వాసకు చిన్న ముళ్ళు గుచ్చుకున్నా కూడా దానివల్ల కలిగే బాధకు కూడా ప్రతిఫలంగా దేవుడు అతనికి పుణ్యాన్ని రాస్తాడు, పాపాలను క్షమిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అల్లాహు అక్బర్. ఇక కుటుంబ బాధ్యతలు. చాలామంది పుణ్యం అంటే కేవలం ఇబాదత్ మాత్రమే అనుకునేవారు కూడా ఉన్నారు. కేవలం ఇబాదత్ మాత్రమే పుణ్యం కాదు. తల్లిదండ్రులకు సేవ చేయడం,
భార్యా పిల్లలను వారి యొక్క అవసరాలు తీర్చడం, బంధుమిత్రులతో మంచి సంబంధాలు కలిగి ఉండడం, శిలారహిమిని కాపాడటం, ఇలాంటి అన్నీ కూడా మరి పుణ్యకార్యాలు అని చెప్పడం జరుగుతుంది. ఇవి కూడా ఆరాధనలో భాగాలే. శిలారహిమి అంటే ఏమిటో మనం ఇంతకుముందు బయాన్లో ఆ యొక్క విషయాన్ని తెలుసుకోవడం జరిగింది, ఖురాన్ మరియు హదీసులుగా ఆధారంగా కూడా. తెలుగు బుఖారీలో ఈ యొక్క విషయాలు మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ ఇస్లాంలో ఒక అత్యున్నతమైన పుణ్యకార్యాలుగా పరిగణించబడుతూ ఉన్నాయి. ఇస్లాం ధర్మంలో పుణ్యం అంటే సవాబ్ అనేది కేవలం పరలోకానికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది ఈ లోకంలో మనిషికి ఒక ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దే మార్గం. హక్కుల పరంగా అంటే ఇస్లాంలో ఆరాధనలు, నమాజ్, రోజా, ఉపవాసం ఎంత ముఖ్యమో తోటి ప్రాణుల పట్ల ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా, జంతువులైనా చెట్లైనా ప్రపంచంలో ఉన్న ఇతర ప్రాణుల పట్ల కూడా దయ కలిగి ఉండటం, దీనిని హుకూకుల్ ఇబాద్ అని అంటారు. ఒక వ్యక్తి తనను బాధించిన వారిని అల్లాహ్ కోసం క్షమిస్తే అది అతిపెద్ద పుణ్యకార్యం. ఎవరైతే ఇతరులను క్షమిస్తారో అల్లాహ్ వారి గౌరవాన్ని పెంచుతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అదేవిధంగా ఇతరులను దూషించకుండా, తిట్టకుండా, నష్టపరచకుండా, గాయపరచకుండా, మోసం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా ఉండటం కూడా పుణ్యకార్యమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ప్రకారం ఎవరి నాలుక మరియు చేతల నుండి ఇతరులు సురక్షితంగా ఉంటారో అతనే నిజమైన ముస్లిం అని చెప్పడం జరిగింది. మరి సదకే జారియా కూడా చాలా పెద్ద పుణ్యకార్యం, నిరంతర పుణ్యకార్యం. మనం మరణించిన తర్వాత కూడా పుణ్యాలు లభించే పుణ్యకార్యం ఏమిటి అంటే సదకే జారియా. సదకే జారియా అంటే ఏమిటో మనం ఇంతకుముందు ప్రసంగంలో క్లియర్గా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని యొక్క ఖాతాలో పుణ్యాలు యాడ్ అవుతూనే ఉంటాయి. పుణ్యాలు చనిపోయిన తర్వాత కూడా వస్తూనే ఉంటాయి. దీనినే సదకే జారియా అని అంటారు. దీంట్లో సింపుల్గా ఒక విషయంలో విజ్ఞానం మరియు ప్రజా ఉపయోగాలు కూడా దీంట్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తెలుగు బుఖారీలో దీనికంటే ముందు ప్రసంగంలో చెప్పుకోవడం జరిగింది. మీరు నేర్పిన ఒక చిన్న ప్రార్థన, దువా లేదా ఒక మంచి మాటను వేరొకరు కనుక పాటిస్తే ఆ పుణ్యకార్యం మీకు అందుతూనే ఉంటుంది. మీరు బ్రతికున్న ప్రతి క్షణం విలువైనది, మీరు చేసిన ప్రతి పని విలువైనది, మీరు నేర్పిన ప్రతి విషయం విలువైనది. అది మంచిదా చెడ్డదా అనేది మీపైన ఆధారపడి ఉంది. మీరు మంచి నేర్పిస్తే మీరు మరణించిన తర్వాత కూడా ఆ మంచి ద్వారా వచ్చే పుణ్యం మీకు లభిస్తుంది. మీరు చెడు పంపిస్తే ఆ చెడు ద్వారా వచ్చే పాపం కూడా మీకు లభిస్తుంది. అది ఏం పంపిస్తున్నాం అనేది మీరు చూసుకోండి. ఇక ఎవరికైనా నీటి సౌకర్యం కల్పించడం, బావి తవ్వటం, చెట్లు నాటడం, చెట్టు నీడన ఎవరైనా విశ్రాంతి తీసుకున్నా లేదా ఆ పండ్లు ఎవరైనా తిన్నా కూడా, పక్షులు ఆ చెట్టు మీద గూటి కట్టుకున్నా కూడా, మరి ఆ నీడ ఎవరికైనా ఉపయోగపడ్డా కూడా అది కూడా పుణ్యకార్యమే. మరి మస్జిదులు, మదర్సాలు, స్కూళ్ళు, రోడ్లు, ఎవరికైనా ఇల్లు కట్టేయటం, ఎవరికైనా బట్టలు ఇప్పేయటం, ఎవరికైనా చదువు చెప్పేయటం, ఎవరైనా ఆదుకోవటం, ఎవరికైనా ఒక వస్తువు ఇవ్వటం, ఎవరికైనా జాబ్ ఇప్పించడం, ఎవరికైనా ఏదైనా పనిముట్టు ఇప్పించడం, ఎవరికైనా ఒక ఆటో కానీ, బండి కానీ, ఉపాధి ఏదైనా ఒక మిషన్ కానీ, ఏదైనా ఒక పని వారి జీవితంలో సెట్ కానీ ఏదైనా ప్రయత్నం చేయించే విధంగా ఏదైనా చేయడం వల్ల దాని ద్వారా కూడా మనం మరణించిన తర్వాత కూడా అది ఎవరికైతే ఉపయోగపడుతూ ఉందో దాని ద్వారా మనకు పుణ్యాలు లభిస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ఎవరికైనా సర్టిఫికేట్ల విషయంలో కానీ, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, స్కూల్లో జాయిన్ చేయడం, ఎవరికైనా పెళ్ళిళ్ళు చేసుకోవడం కోసం, ఎవరైనా పేదరికంలో ఉంటే వారికి ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయం చేయటం, అదేవిధంగా ఒక వ్యక్తి ఎవరిదైనా ఇల్లు కాలిపోయినా లేదా పొలాలు పంట నష్టం జరిగినా వారిని ఆదుకోవటం, వారికి సహాయం చేయటం, ఇంకా ఇలా అనేక విషయాలు ఉన్నాయి. అనారోగ్యంతో ఉన్న వారిని ఆదుకోవటం, ఇలా అనేక విషయాలలో పుణ్యకార్యాలు దాగి ఉన్నాయి. అవి ఏవో మీరే ఎత్తుక్కొని మీరు సహాయం చేయడం కోసం ప్రయత్నించుకోండి. ఇవన్నీ కూడా మీకు ఇహలోకంలో పరలోకంలో కూడా బ్రతికి ఉన్నప్పుడు మరణించాక కూడా జరిగే పుణ్యకార్యాలలో భాగాలు. వీటిని సదకే జారియా అని అంటారు. ఇక చివరిగా పుణ్యం సంపాదించే 4 మార్గాలలో తల్లిదండ్రుల వైపు ప్రేమతో చూడటం కూడా పుణ్యకార్యం. తల్లిదండ్రుల యొక్క ముఖం వైపు ఒకసారి ప్రేమతో చూస్తే గనక, దేవుడు కనుక తలిస్తే, మరి
హజ్ మక్బూల్ హజ్ అంటే హజ్ చేసినంత పుణ్యం కాకపోయినా మక్బూల్ హజ్ యొక్క పుణ్యం వారికి లభిస్తుంది అని హదీస్ గ్రంథాలలో చెప్పడం జరుగుతూ ఉంది. అల్లాహు అక్బర్. మరి తల్లిదండ్రుల యొక్క ముఖంని ప్రేమతో చూస్తే అల్లాహు అక్బర్, మక్బూల్ హజ్ చేసినంత పుణ్యం ప్రసాదిస్తారని చెప్తూ ఉన్నాడు. ఇక మరి వారికి ఎంత విలువ ఉందో ఒకసారి చెప్పండి. తల్లి పాదాల కింద స్వర్గం, తండ్రి స్వర్గానికి ద్వారం వంటి వాడు అంటే అది ఎంత దర్జా, ఎంత విలువనో ఒకసారి ఆలోచించండి. ఇక కుటుంబం కోసం కష్టపడటం, భార్య పిల్లలు వారి యొక్క ఆకలి తీర్చడం, వారి కోసం చేసే ఖర్చు సదకా దానంగా పరిగణిస్తాడు. ఇక అతిథి సత్కార్యం, ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించడం, వారికి భోజనం పెట్టడం, ఇది చాలా పెద్ద గొప్ప పుణ్యకార్యంగా ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. ఇంకా కొంతమంది సహాబాలు అయితే ఈరోజు ఎవరైనా మా ఇంటికి అతిథిగా వస్తే బాగుండు, ఎవరైనా ఒక అతిథి వచ్చి ఇంటికి అన్నం తిన్నాక నేను అన్నం తినాలి అని కోరుకునేటటువంటి సహాబాలు కూడా ఉండే ఆ రోజుల్లో. అతిథి మర్యాద, ఇంట్లో వచ్చి ఎవరైనా తినటం, అది ఎంత పెద్ద పుణ్యకార్యంగా భావించేవారో వాళ్ళు. అల్హమ్దులిల్లా. పరదా పద్ధతి పాటిస్తూనే, ఇస్లాం పద్ధతులు పాటిస్తూనే ఎవరైనా ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చి తిని వెళ్తే ఎంతో మంచిది. బంధువులు కానీ, మిత్రులు కానీ, బాటసారులు కానీ, అగత్యపరులు కానీ, ఎవరైనా కానీ ఎవరికైనా నేను ఈరోజు తినిపియాలి, ఏదైనా సహాయం చేయాలి, అది మాట సహాయమా, వస్తువు సహాయమా, అన్న సహాయమా, అన్నదానమా, ఏదైనా కావచ్చు. అల్లాహు అక్బర్. ఇక ఇవన్నీ కూడా పుణ్యకార్యాలుగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మరి మనం ప్రతిరోజు కనీసం 1 పుణ్యం, 2 పుణ్యాలు, 5 పుణ్యాలైనా చేయడం కోసం ప్రయత్నించాలి. మనం పొద్దుగాలు నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా ఏదైనా ఒక పుణ్యకార్యం ఏం చేస్తున్నాం, ఏం చేస్తే బాగుండని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే కనుక ప్రతిరోజు కనీసం ఒక 5 పుణ్యాల కోసం మీరు ఒక పుణ్యకార్యాలు చేయడం కోసం ప్రయత్నించండి ఇన్షాల్లా. ఇక చివరిగా పుణ్యం కరిగిపోయే పనులు కూడా కొన్ని ఉన్నాయి. పుణ్యాలు కరిగిపోతే కొన్ని పనుల వల్ల. వాటిల్లో ఏమిటంటే అసూయ, అహంకారం, గర్వం లేదా దికావా, గొప్పలు చెప్పుకోవడం. అసూయ వల్ల, అహంకారం వల్ల, గర్వం, దికావా చేయడం వల్ల పుణ్యాలు వెళ్ళిపోతాయని ఇంతకుముందు హదీసులు కూడా మనం కొన్ని చెప్పుకోవడం జరిగింది ఇదే ప్రసంగంలో. పుణ్యం సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ సంపాదించిన పుణ్యాన్ని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. జలసి, ప్రైడ్, రియా అని అంటారు. అంటే అసూయ. ఎలాగైతే ఒక అగ్ని, ఒక మంట కట్టెలను ఎలా కాలుస్తుందో అలాగే అసూయ అనేది మీ యొక్క పుణ్యాలను కూడా అలానే కాల్చేస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఒక్కసారి మన జీవితంలో అసూయ ఏటిపైన, పక్కవారిపైన, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములపైన, ఇతరులు, కోడళ్ళు, తోడుకోడళ్ళు పైన, ఇంటి చుట్టుపక్కల వారిపైన, బంధుమిత్రులపైన ఎక్కడెక్కడ మనం అసూయ జరుగుతుంది? చదువులో, స్కూల్లో, బిజినెస్లో, జాబ్లో, కుటుంబంలో ఎక్కడ మనం అసూయకి గురవుతూ ఉన్నాం, ఏ విషయాల్లో గురవుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోండి. అసూయ అనేది మనకు వద్దు. ఇది అసూయ అనేది దేంట్లో ఉందో దాని నుంచి మనం బయటపడాలి, దాని నుంచి రక్షణ పొందాలి. అసూయ అంటే మరి ఇతరులకు ఉంది, మనకు లేదు, లేదా మనకంటే ఎక్కువ వాళ్ళు ఏదో వెళ్తున్నారు, లేదా మనకు లేని వాళ్ళ దగ్గర ఏదో ఉంది, లేదా ఇంకా అనేక రకాల దీంట్లో విషయాలు ఉన్నాయి. అవన్నీ మీరు ఆలోచిస్తే అనేక విషయాలు మీకు దొరుకుతాయి. ఇక రెండవది అహంకారం. మనసులో ఆవగింజంత అహంకారం ఉన్న అటువంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశించడం అని ఉంది. నేనే గొప్ప, లేకపోతే నేను అది, నేను ఇది, నేను ఇలా, నేను అలా, లేదా నాకు ఆ జాబ్ ఉంది, నాకు ఈ పదవి ఉంది, మేము ఇలా, మేము అలాంటి వాళ్ళం, మేము ఇలాంటి వాళ్ళం, మేము అట్లా, మేము ఇట్లా అనే ఏదైతే నువ్వేంటి, నీవలా, నీవిలా, మేమలా అని ఏదైతే అహంకారం, గర్వం, గొప్పలు చెప్పుకునేటువంటి ఇటువంటి భావం ఉంటుందో మరి అటువంటి వ్యక్తి యొక్క ఆరాధనలు అల్లాహ్ వద్ద స్వీకరించబడతాయో బడవో అది తర్వాత విషయం. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తున్నారు? అటువంటి వ్యక్తి అసలు స్వర్గంలోకే ప్రవేశించలేడు అని చెప్పడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. ఇక దికావా, చూపించుకోవటం, గొప్పలు చెప్పుకోవటం, 10 మంది మెచ్చుకోవాలని చేసే ఏ పుణ్యకార్యమైనా సరే అల్లాహ్ వద్ద అది స్వీకరించబడదు. గొప్పలు చెప్పుకోవడం కోసం, దికావా కోసం. నేను చిన్న ఖురాన్ 107వ సూర చదివి వినిపిస్తా. నేను చివరిగా మీరు ఈ యొక్క చిన్న సూరాలో ఉన్న వాక్యాలు మనకి ఈ యొక్క విషయాలన్నీ కూడా అర్థమయ్యే దానికి ఈ యొక్క సూర పనికొస్తుంది. ఖురాన్లో 107వ సూర అల్ మాఊన్ 7 వాక్యాలునే మక్కాలో అవతరించింది. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం.
అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. 7 వాక్యాలు. తీర్పు దినమును ధిక్కరించేవాడిని నీవు చూసావా? వీడే అనాథను గెంటివేసేవాడు, నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ఇతరులకు ప్రేరేపించని వాడు. కొంతమంది నమాజులు ఉన్నారు, ఆ నమాజులకు వినాశనం తప్పదు. వైల్ అనే నరకస్థానం వారి కోసం ఉన్నది. ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు ఒకవేళ నమాజు చేసినా పరులకు చూపడానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇతరులకు ఇవ్వడానికి వారు నిరాకరిస్తారు. అల్లాహు అక్బర్. ఇది ఖురాన్లోని 107వ సూర. అదేవిధంగా ఖురాన్లోని మొదటి సూర కూడా నేను చదివి వినిపిస్తా. ఎందుకంటే ఈ సూర చదవందే ఏ నమాజు కాదు. అదేమిటంటే అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ప్రశంసలు పొగడ్తలను అన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సమస్త లోకాలకు పోషకుడు, పాలకుడు. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అల్లా. ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి, తీర్పు దినానికి, జడ్జిమెంట్ డేకి యజమాని వల్ల మేము నిన్నే ఆరాధిస్తున్నాం. సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాం. మాకు రుజుమార్గం, సన్మార్గం చూపించు. నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురి కాని వారి, అపమార్గానికి లోని కాని వారి మార్గం చూపు. ఆమీన్. ఇక చివరిగా అల్లా ప్రేమను పొందే మార్గం. పుణ్యం అనేది కేవలం స్వర్గం కోసం చేసే వ్యాపారం కాదు. పుణ్యం స్వర్గం కోసం చేసే వ్యాపారం కాదు. అది అల్లా యొక్క ప్రేమను పొందే మార్గం. మనం చేసే పని ఎంత చిన్నదైనా దానిని క్రమం తప్పకుండా చేయడం అల్లాకు చాలా ఇష్టం. మనం తెలియకుండా ప్రతిరోజు 5 పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాం అని ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది. దారిలో అడ్డు ఉంటే తొలగించడం, భార్య పిల్లల నోటికి శ్రమించి ఏదైనా వారికి అందించడం ప్రేమతో, ఎవరినైనా చూసి చిరునవ్వు నవ్వటం, చిరునవ్వుతో పలకరించడం, పక్షులకు లేదా జంతువులకు కనీసం నీళ్ళైనా తాగిపించడం, ఎవరైనా ఒకరికి కనీసం సరైన దారి చూపడం లేదా మాట సహాయమైన చేయడం, ఇలాంటి అనేక వాటి ద్వారా మనం పుణ్యాలు సంపాదించే భాగ్యం ఉంది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లానే ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మాకు పుణ్యాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, మా పుణ్యాలను స్వీకరించండి వల్ల ఇహపర లోకాలలో మాకు శుభాలను ప్రసాదించి మాకు స్వర్గ భాగ్యాలను ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల, అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి, ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, కుట్రకుతంత్రాలు, అవమానాలు, అప్పులు, ఆకలి దప్పుకలు, షిర్కు, బిదాతు, హరాము, వడ్డీ, వీటన్నిటి నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల. ఎవరైతే ప్రార్థన చేయమన్నారో, ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, ఇంతకుముందు కాలాలలో, ఇప్పుడు, తర్వాత రాబోవు నీ యొక్క దాసులందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, ఎవరైతే మీ యొక్క మార్గంలో సమయాన్ని, సంపదని, విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టారో, పెడుతున్నారో, పెట్టబోతున్నారో అటువంటి వారందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, ఈ యొక్క ప్రార్థన మొత్తాన్ని కూడా అల్లా మీ ప్రవక్తలందరిపైన, అన్ని కాలాలలో మీ ప్రవక్తలందరిపైన, మీ ప్రవక్తల సహాబాలందరిపైన, మీ యొక్క దాసులందరిపైన, మీ యొక్క దైవదూతలపైన, మీ యొక్క సజ్జనులైన దాసులందరిపైన, మా అందరిపైన కూడా మీ యొక్క శాంతి, సౌఖ్యాలు, రెహం, కరుణ చూపించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, దజ్జాలు ఉపద్రవం నుంచి కాపాడడం వల్ల, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, అల్లా ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కాపాడి, అల్లా తీర్పు దినం జడ్జిమెంట్ రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి రక్షించి మా అందరికీ కూడా నరకం నుంచి కాపాడి స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, అలా మీరు మాపై ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా మా కుటుంబం మరియు భార్య బిడ్డలు మరియు బంధుమిత్రులు అందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల, అల్లా మీరు ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా ఏదైతే జ్ఞానాన్ని మాకు ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల. ఆమీన్.
అల్లా మీరు మా ద్వారా ఏవైతే ఆరాధనలు చేపించారో వాటన్నిటిని మీరు స్వీకరించండి వల్ల, వాటిల్లో మా ద్వారా జరిగిన తప్పులకై మిమ్మల్ని మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం వల్ల, మీ యొక్క రెహమత్ తోటి కరుణతోటి మాపై కరుణించి మా యొక్క ఆరాధనలు స్వీకరించి మాకు ఇహ పరలోకాల్లో కూడా శుభాలను ప్రసాదించండి వల్ల, ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి పైన అల్లా ఏ విధంగానైతే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌకర్యాలు కురిపించి ఉన్నారో, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సౌకర్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క ప్రార్థన స్వీకరించండి వల్ల, ఈ యొక్క తెలుగు బుఖారీని కూడా ఆశీర్వదించండి వల్ల, అల్లా మాకు సహాయం చేయండి వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల, అల్లా మా ప్రార్థన స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మద్ రసూలుల్లాహ్.